జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఇవాళ మన గ్రామానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండల తీవ్రత అధికంగా ఉంది కాబట్టి దయచేసి రైతన్నలు తల్లులు కూడా ఏవైనా పనులుంటే పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు పనులు పూర్తి చేసుకోండి. వ్యవసాయ పనులు ఏవైనా ఉన్నా కానీ, మరియు సాయంత్రం పూట 4:30 తర్వాత బయటకు వెళ్ళి మన పనులు ముగించుకోవాలి. ఈ మధ్య కాలం లోపల ఈ మధ్యలో టైం ఏదైతుందో ఖచ్చితంగా ఇంటి పట్టున ఉండి నీడ పట్టున ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వడదెబ్బ తాకితే మనిషి చనిపోయే పరిస్థితి ఉంది, కోమాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఎండ తీవ్రత గత సంవత్సరాల కంటే ఇప్పుడు అధికంగా ఉంది. మే నెల లోపల ఇంకా అధికంగా ఉంది. కాబట్టి ఎండ తీవ్రతను తట్టుకొని నిలబడే శక్తి మనకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించండి. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా సల్ల గాని లేకపోతే మనము లస్సీలు కానీ లేకపోతే షర్బత్ కానీ నీళ్ళు అనేది నీటి శాతం అధికంగా ఉండే విధంగా తాగాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గంజాయి డ్రగ్స్ అనేది చాలా మంది యువత సేవించి విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అఘాయిత్యాలకు, మానభంగాలకు ప్లస్ దోపిడి దొంగతనాలకు అలవాటు పడుతుంది. కాబట్టి దయచేసి వాటిని మాన్పించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. ఎవరైతే డ్రగ్స్ సేవించినా గానీ, గంజాయి మనకు ఎవరి దగ్గర ఉన్నట్టు తెలిసినా గానీ, విక్రయించినట్టు తెలిసినా గానీ ఖచ్చితంగా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి. మనం వాటిని అరికట్టే దిశ లోపల కృషి చేయాలి. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఎందుకంటే చాలా మంది ఆ డ్రగ్స్ సేవించిన తర్వాత ఆ మత్తు లోపల ఏం చేస్తుందో తెలియదు. బండి మీద స్పీడ్ గా వెళ్ళడం, బస్ కింద లారీ కింద వాడి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చేతికి వచ్చిన కొడుకు చేజారిపోతే ఎంత గర్భశోకం ఉంటుందో తల్లులకు తండ్రులకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దయచేసి పిల్లలు పెడదారిని పట్టకుండా వాళ్ళు ఎలా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళ నడవడిక, వాళ్ళు ఉండే విధానం, వాళ్ళ దోస్తులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బండ్ల మీద ఎట్లా పోతున్నారు అనేది దయచేసి ప్రతి ఒక్కరు కనిపెట్టుకుని ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏదైతుందో భూభారతి చట్టం తీసుకొచ్చింది. చాలా మంది భూములు ఏవైతే ఉన్నాయో ఇన్ని రోజులు పట్టాకు లేకుండా కొంతమంది అంటే మనకు తాతల నుంచి తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల 20 గుంటలు అనేది పట్టాకు లేకుండా 20 గుంటలు పట్టాకు లేకుండా ఉన్న భూములు కూడా ఉన్నాయి. అలాంటి భూములు భూభారతి చట్టం తీసుకొచ్చింది. కాబట్టి వాటిని కూడా మనం పట్టా చేసుకునే అవకాశం ఉంటుంది. తగిన ఆధారాలతోటి మనం సెక్రటరీ గారిని కానీ లేకపోతే మన ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని సంప్రదించి మనం ఖచ్చితంగా పట్టా చేసుకునే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇంకొక విషయం ఏంటంటే ఎండాకాలం లోపల మనకు నీటి కరువు రాకుండా ఉండాలి, నీటి ఎదురు లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. తాగునీరైనా సాగునీరైనా ఏదైనా మనకు ఉపయోగపడేది. కాబట్టి చాలా మంది ఈ నల్ల నీళ్ళు ఉంటాయి, నల్లలట్నే ఓపెన్ చేసి పెట్టిపోతారు చిన్నపిల్లలు కానీ, అవి నీరు వృధాగా వెళ్ళిపోతూ ఉంటుంది మురికాల లోపల. అట్లా కాకుండా నీటిని వృధా కాకుండా ఖచ్చితంగా నీటిని మన అవసరాలకు ఉపయోగించుకొని దాన్ని కాపాడుకొని ముందు తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నీటి యొక్క ఆవశ్యకత గురించి మా మిత్రుడు ప్రవీణ్ గల లోపల ఒక మంచి పాట వింది. పొదుపుగా నీలో 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 ఈ నీలో యమ్మ నీలో 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 ఈ నీలో యమ్మ నీలో నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు, నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు, నీళ్ళు లేకుంటే జీవకోటికి ఉండవాయనవాళ్ళు. నీలో 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 ఈ నీలో యమ్మ నీలో 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 ఈ నీలో యమ్మ నీలో పొద్దు పొద్దున లేవంగో నీళ్ళతోనే మొదలవ్వంగో, నీళ్ళతోనే మొదలవ్వంగో, నీళ్ళతోనే మొదలవ్వంగో అలుపు పూతలై మెరువంగో పువ్వ కూరలై ఉడకంగో, పువ్వ కూరలై ఉడకంగో, పువ్వ కూరలై ఉడకంగో మన ఇంటికి వంటకు పట్టకు వంటికి నీళ్ళే దిక్కై సాగంగో. నీలో 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 ఈ నీలో యమ్మ నీలో 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 ఈ నీలో యమ్మ నీలో గంగ నిన్ను ముందు కలిసేమో దిక్కని మొక్కి నమ్మేమో, దిక్కని మొక్కి నమ్మేమో, దిక్కని మొక్కి నమ్మేమో అమ్మ కడుపుల ఉండనిరో పుట్టగానే కలిసల్లేమో, నల్ల పడ్డానే నాగరికతలు ఏడు పక్కనే ఊరులో. నీలో 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 ఈ నీలో యమ్మ నీలో 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 ఈ నీలో యమ్మ నీలో ఇనుకుల ఈ మన గురువంగో
విడదీయరాని బంధాలు నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు విడదీయరాని బంధాలు విడదీయరాని బంధాలు విడదీయరాని బంధాలు. కాబట్టి నీళ్ళని కాపాడుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎండాకాలం సెలవులు వచ్చినాయి, పిల్లలందరూ ఇంటి పట్టున ఉంటారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఈత కొడదామని చెప్పి బావిల పొంట, చెరువుల పొంట, కుంటల పొంట వెళ్తూ ఉంటారు. ఈత వచ్చినా రాకుండా వెళ్తారు. వాళ్ళను జాగ్రత్తగా దయచేసి బయటకు పంపించకండి. ఎందుకంటే ఈతకని వెళ్ళి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు, చనిపోతున్నారు పిల్లగాళ్ళు. వాళ్ళకి ఈత రాకుండా బావిల దుంకి చనిపోతుంది. కాబట్టి బయటకు వెళ్ళనీయకుండా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బండి కొడుకు 10th క్లాస్ కాగానే ఇంట్లోపల బండి ఉంటే మా కొడుకు బండి నడుపుతుందని చెప్పి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే బండి షోకున్న వాళ్ళు ఏం చేస్తారంటే స్పీడ్ గా వెళ్ళడం, ఎదురుగా వచ్చే వాళ్ళని గుద్దడం, అంటే వాళ్ళకి పూర్తిగా డ్రైవింగ్ రాకుండా అని బండికి తీసుకొని పోయి గుద్దడం, లేకపోతే బస్ కింద లారీ కింద వాడు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే బండి ఇవ్వండి. ఏదో మనం సరదా కొద్ది ఇచ్చిన ఆ బండి ఏదైతే ఉందో అది ముగ్గురు అంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మనం చూడం. బయటకు వెళ్ళింటే ముగ్గురు దోస్తులు ఎక్కి స్పీడ్ గా వెళ్ళడం, వేరే వాళ్ళని గుద్దడం, అంటే 2 కుటుంబాలు రోడ్డున వాడే పరిస్థితి ఉంటుంది. యాక్సిడెంట్ చేయడం వల్ల ఇటు అబ్బాయికి దెబ్బలు తాగి జీవచంలో కోమలకి వెళ్ళిందంటే జీవితాంతం సేవ చేయాలి, బతుకున్న శవం కింద లెక్క. అలాగే ముందటి వాళ్ళకి ఎవరికైనా ఎదురుగా వచ్చే వాళ్ళని కుదరడం వల్ల వాళ్ళకు కాళ్ళు చేతురితే వాళ్ళ జీవితం కూడా చిన్న భిన్నం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఎవరు కూడా పిల్లగాళ్లకు వయసుకు రాని పిల్లగాళ్ళు అంటే 10th క్లాస్ అయిపోయిన పిల్లగాళ్లకు బండి ఇచ్చి వాళ్ళని నచ్చేయద్దని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి హెల్మెట్ ధరించే వాహనం నడపండి. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే మాత్రం ఏదైనా ప్రమాదం సంభవిస్తే మన తలకు దెబ్బ తాకితే కోమాలకి వెళ్ళిపోతాం. కోమాలకి వెళ్ళిపోతే మనం బతుకున్న శవం లెక్కనే సమానం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఖచ్చితంగా బండి మీద ప్రయాణం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మన పిల్లలకు మనం బండ్లు ఇచ్చి బండి మీద రోడ్డు మీద పంపితే ఆర్టీఓ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి దొరికినా కానీ వీళ్ళు మైనర్లకి అయితే 25,000 రూపాయల జరిమానాతో పాటుగా జైలు శిక్ష, తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మేము చెప్పిన విషయాలన్నీ పాటించండి. ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. గంజాయి డ్రగ్స్ ను నిర్మూలించే విధంగా కృషి చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు యువత చెడదారి పట్టకుండా మంచి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, యువత నిర్వీర్యమవుతూ క్రమశిక్షణ భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక శిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక పాలు పెరుగు సమృద్ధిగా లాగే పల్లెలోని మన యువకులు నేడు కల్తీ మందు కలవాటి పడిగి మరి మందు దొరకక లెల్లి ఏయిచు నరాలు గుంజి నడవలేక వాళ్ళు మన యువకులంతా పిచ్చి చేస్తలట పిచ్చాసు పత్రులా పాలైతుండయ్యో. బగ్గరాగి బండెక్కి పోతారు, ఆబరగావర తిరుగుతుంటారు, రంగు రొట్టెలు రన్నవుతారు, లారీ కింద పడి చచ్చిపోతారు. తల్లిదండ్రులకు గోసలు పెడుతుంటే యువకులు నేడు బయటపడే మార్గాలే లేవాయే. గంజాయి రాగిండ్రంటే యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక పద్ధతి లేక. కాబట్టి ప్రతి ఒక్కరూ వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. పిల్లగాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మనందరం
వాళ్ళ యొక్క జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు పంచాయత్ సిబ్బందికి, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, విన్న అన్నలందరికీ, తల్లులందరికీ ప్రతి ఒక్క పేరు పైన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం పంచాయత్ గారిని మాట్లాడవలసింది. ఈనాటి కళా బృందం జగిత్యాల డిస్ట్రిక్ట్ జిల్లా వారికి మా గ్రామంలో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మేము గ్రామ పంచాయతీ తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం ఎండ చాలా తీవ్రత ఉంది కాబట్టి ఎండాకాలంలో ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మన మిత్రులు చక్కగా పాట రూపంలో స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి గంజాయి విషయంలో యువత ఏ విధంగా చెడిపోతుంది, దాని నుంచి ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాన్ని కూడా మనకు చర్చించడం జరిగింది. ప్రమాదాలు, ఇప్పుడు మైనర్ అంటే 18 సంవత్సరాల కన్నా లోపున్న వాళ్ళకి మనము వెహికల్స్ ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు, ఆ కుటుంబం పడే బాధ చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ గ్రామస్తులు పాటించాలని గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున మన గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.